వెళ్ళిపోదాం భయం పుట్టి అలా ఇంకా బుట్టలే అసలు ఇంకా బుట్టలే అసలు ఇంకా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇక మొదలెడదామా? మాట్లాడు విజయ్ కొట్టిన బ్రాంకెట్లు వేసారా మీరు? అలా దోశ ఆయననే కొట్టించుకుండు. దోశ అయితే మీరు దండ ఎందుకు వేసిర్రు? దోశకేస్తాం దండ కొట్టించుకున్నా. నవ్వుకుంటా వీడియోలు అంటే అది రామ్ అది కట్టది యాక్టింగ్ అంటే అయ్యో ఈ కట్ట పెట్టుకోండి ఆ కట్ట ఎట్లా పెట్టుకొని చేసినావు రా ఒకసారి సీరియస్ అయితే అరే కట్ట పెట్టుకున్నావు కదా చూపి అంటుడు తలవారు తీసినాడు ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం అయ్యో ఎంతసేపు చూస్తావు రా సరే యాక్టింగ్ చూపించేరా పోయి వచ్చాను ఇరుక్కుపోయాను యాక్టింగ్ టూ మచ్ టూ మచ్ నువ్వు ఆడాలి ఆయన తీసి తిప్పాలి చూస్తే ఇవన్నీ కావన్నా నేను చెప్తా అరే తెలుసు కాకపోతే అన్న అంటే ఇష్టం అని చాలా మీరు ఎక్కువ చాలా టూ మచ్ చేస్తారు. ఫ్రెండ్ అయితే మీరు చాలా టూ మచ్ చేస్తారు. కట్ట పెట్టుకొని చూపి కాదన్న మరి ఇక్కడ అర్థమైందా? భయం పడ్డావా పెట్టుకో వదులు పెట్టుకో ఇమ్రాన్ భాయ్ ముందటే నా ధైర్యం పాపం తడుచుకున్నట్టున్నాడు పిరికేదవా
ఒక మాట చెప్తా, ఈడ నుంచో ఫస్ట్ నాకు క్లారిటీ కావాలి. నేను చెప్తా నేను చెప్తా ఇక్కడ నేను చెప్తా ఏం చేస్తాను తెలియదా? వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు బాధపడ్డారు. వీడేంది నా కొట్టిన కన్విన్స్ చేయాలి కదా వాళ్ళకి. కన్విన్స్ ఎందుకు వచ్చారు? పప్పు మీద ప్రేమ వచ్చింది. సరే మరి నువ్వు చెప్పాలి కదా మరి వాళ్ళకి. సరే నువ్వు ఈడు మళ్ళీ దమ్ముంటే ఏదో తేడాగా ఉందేంటి? ఇక మీకు దమ్ముంటే ఇక్కడనే ఉండుర్రి. ఉంటాం. ఈడుండోరి ఈడుండి మాట్లాడరు. మీరు పొద్దున కాదు ఒక గంట ఉండోరి, దాని తర్వాత మాట్లాడారు. ఒక 5 నిమిషాలు మేము ఏమో చేస్తున్నాం అది అంటారు. అదే అంటారా? ఈయన మీరు మొగోళ్ళు అయితే, మీ ముగ్గురు మొగోళ్ళు అయితే ఈయన ఉండరు. చెంచాలు కూడా ఉండాలి. సరే 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 ఓపెన్ గా మాట్లాడుకో. మీకు మేము ఏమని తెచ్చినా మీకు భయం లేదా? ఊరికి మేము ఏమని తెచ్చుకోండి మీకు భయం పెట్టాలా? మీకు భయం పుట్టియాలా? భయం పుట్టియాలా? ఇంకా పుట్టలే అసలు ఇంకా పుట్టలే అసలు ఇంకా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇగో మాటలతో వద్దు విజయ్. ఇగో వానికి ఏంది మొన్న పూలదండ ఏంగానే వన్ సైడ్ అయినారు. ఓకేనా? అంతే మరి మా వాళ్ళు ఇప్పుడు రైట్ మా వాళ్ళు కూడా వచ్చిర్రు, మా వాళ్ళు కూడా చూపిస్తారు. సరే ఇగో మీరు భయం, అయ్యో భయం ఈడికెళ్ళి అడుగు ఇట్లా దాటిరు అనుకో మీరు బేకాలు కాదు. ఈ అడుగు ఒక్కడు కూడా దాటది ఇండియా నుంచి. సరేనా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు దమ్ముందంటో ఇక ఒక గీత వేస్తా, మీకు ఒక దమ్ముందనుకో నేను ఒక గీత వేస్తా, ఆ గీత నుంచి మీరు జరగద్దు. మళ్ళీ దాటితే ఏం చెప్పాలా? మళ్ళీ మేము పెట్టే పేరు మళ్ళీ మేము పెడతాం. పెట్టు. మీరు కూడా ఏమైనా గీత వేస్తారంటే అటాక్ ఉంటుంది. గీత దాటదు. ఈ గీత దాటిరంటే కథమే మీ షాట్. ఒక పూలదండ అరే చిన్నప్పుడు గీత దాటద్దు అంతే. ఇగో చిన్నప్పుడు నుంచి నేను చూసినారా, మొన్న ఆయన నాకు అది చేసిన కానీ పూలదండ వేసిన నాకున్న బాధకి అరే సరే ఇట్లానే ఉండవు. ఏం చెప్పు నాకు అర్థమైతే ఏంటంటే ఇప్పుడు దాటి రావద్దన్నా మంచి కాలం ముందు ముందునా దాటేసాడు మీ విజయ్ భాయ్. జరుగు. అరే అరే అయ్యో పాపం సారు ఇట్టాలా కయ్యారు. ఏంది ఇప్పుడు ఎప్పుడు ఏమైంది? గీత గీత దాటి ఆగు మాట్లాడదాం. అరే గుడ్లు తీసుకురా. ఆగు గీత ఆగు. మీరు గీత దాటకుండా పొద్దునాక ఉంటా అన్నావు, ఈయన భయపడుతుంటే ఇగో గాయ్స్ ఇమ్రాన్ భాయ్ సబ్స్క్రైబర్స్ ఇట్లా ఉంటారు. ఇగో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఏం లేదు. పప్పువాడు చూడు ఏడున్నాడు పప్పువాడు. ఇక రండి షెటర్ ఎంకల్ దాచుకోరు. అరే మీ అన్న షెటర్ ఎంకల్ దాచుకుంటారు. అరే బోరీ సచివరా వచ్చాయి. ఇగో
మా సబ్స్క్రైబర్స్ తో పెట్టుకుంటే ఇట్లుంటది రివెంజ్ ఎట్లుంది ఇక అన్నాడు వెళ్ళిపోదాం వచ్చారు సో గైస్ మన సబ్స్క్రైబర్స్ పెట్టుకుంటే ఇట్లుంటది అనమాట పోనీ కదా చచ్చిపోతారు సో ఇవాళ అంబర్పేట నుంచి వచ్చిర్రు రేపు వేరే ఏరియాల నుంచి వస్తారు అగో వాళ్ళ చేతిలో గుడ్డుంది ఎవరిని కొడతావు అయ్యో ఇవే వద్దు అయ్యో అరే ఒక గుడ్డు అరే సో గైస్ ఇగో ఏడుస్తురు ఇగో వాళ్ళ చూడు ఇక్కడ ఇగో ఏమైంది ఇగో ఏం చేసినా కాదు నాకు కొట్టే ఛాన్స్ కూడా కొట్టలే తీసుకోవాలా మరి ఒక గుడ్డ నాకు 400 గుడ్లు కొట్టిరు ఇగో మీరు చేసినా మేమే దెబ్బలు తింటున్నాం మేము చేసినా మేమే దెబ్బలు తింటున్నాం అన్న ఏం చేసి ఎవరు దెబ్బలు తిన్నారు లాస్ట్ టైం ఎవరు దెబ్బలు 3 వీడియోల నుంచి ఎవరు దెబ్బలు తింటారు నేను లదాఖ్ పోతున్నా కార్లో డీజిల్ ఒక గీతల నుంచోలేకపోయారు నేనా నాకు 400 గుడ్లు కొట్టిరు నేను కాదు ఉరికినా కూడా నేను ఉరికను కూడా ఉరకలే నాకు ఏడైతే డేంజర్ తాకుతున్నా అప్పుడు ఉరికినా నేను సరే రైట్ ఇనో రింగ్ నుంచి ఫస్ట్ బయట పోయింది ఎవరు ఇగో ఈయన మీ అన్న అన్నారు మీరు ఇద్దరు ఉన్నారు నేను వీడియోలో కూడా ఉంది మళ్ళీ రిపీట్ చేస్తాను స్పీడ్ వచ్చినా అంత స్పీడ్ వెళ్ళిపోయినా బయటికి మమ్మల్ని కాపాడుతూ అనుకుంటే ప్లాన్ చేసిన అన్నప్పుడు నిలబడాలి నేనైతే నిలబడుతుంటే అది అప్పటికి అది వేరు పండగ రోజు అది. సో గైస్ ఫైనల్లీ చూసిరు కదా ఇట్లుంటది ఇమ్రాన్ భాయ్ తో పెట్టుకుంటే ఇట్లుంటది. ఇమ్రాన్ భాయ్ వదిలేసి వేరే వాళ్ళు పూలదండ వేసిరు ఇగో పూలు అయిపోయినాయి ఇగో చూడు. ఆల్ ద బెస్ట్ 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 కథ అయిపోయింది శామ్ అయిపోయినావు వాడిని కొద్దులాడు కథం రాబోయ్. అరే నేను ఇంత ప్లాన్ చేస్తానని తెలియదు రాబోయ్. మళ్ళీ పూలదండ వేసుకున్నప్పుడు నువ్వు వేసుకున్నావు కదా పూలదండ అయితే నువ్వు ప్లాన్ పూలదండ వేసుకుంటే ఖుషి అయిపోయావు కాలు జలకే చాలు మీకు. ఇమ్రాన్ పై దాడి చేసిన వ్యక్తికి బబ్బు మరియు హర్ష అని పూలదండ వేసిన విషయం పైకి మళ్ళింది. సేపటికి బబ్బు మరియు హర్ష ఇద్దరూ కలిసి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. వారిని చూడగానే అభిమానులు చుట్టుముట్టారు. ఇమ్రాన్ అన్నను కొట్టిన వాడికి మీరెలా పూలదండ వేస్తారురా అంటూ వారు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారి స్వరంలో అసహనం, కోపం స్పష్టంగా వినిపిస్తున్నాయి. బబ్బు మరియు హర్ష ఇద్దరు ఏం చెప్పాలో తెలియక తడబడుతూ నిలబడ్డారు. అలా అభిమానులు బబ్బు మరియు హర్షలతో మాట్లాడుతుండగానే విజయ్ ఒక్కడే అక్కడికి వచ్చాడు. విజయ్ ను చూడగానే అభిమానుల ఆగ్రహం మరింత పెరిగింది. నిన్ను కొట్టినందుకు నువ్వు అతనికి పూలదండ వేయడం ఏంటి అని విజయ్ ను కూడా వారు నిలదీశారు. పరిస్థితి ఒక్కసారిగా ఓ టెన్సగా మారింది. ఇమ్రాన్ మొదటి నుండి అక్కడే ఉన్నాడు. జరుగుతున్న గొడవను గమనించిన అతను తన అభిమానులను శాంతపరచడానికి ప్రయత్నించి ఇమ్రాన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను బబ్బు, హర్ష మరియు తనను కొట్టిన వ్యక్తి ఈ ముగ్గురిని ఒక గుండ్రటి ప్రదేశంలో నిలబడమని ఆదేశించాడు. అతని ముఖంలో తీవ్రమైన అసంతృప్తి కనిపించింది. మీరు ముగ్గురు ఈ సర్కిల్ దాటి ఒక్క అడుగు బయట పెట్టినా మీరు నా దృష్టిలో ఇకపై ఎందుకు పనికిరారు అని ఇమ్రాన్ కఠినంగా హెచ్చరించాడు. అతని మాటల్లోని హెచ్చరిక వారిని మరింత భయానికి గురిచేసింది. తరువాత ఇమ్రాన్ తన అనుచరులకు ఒక సంకేతం ఇచ్చాడు. వెంటనే వారు దూరం నుండి ఆ ముగ్గురిపై గుడ్లు విసరడం మొదలుపెట్టారు. ఊహించని దాడితో వారు ముగ్గురు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. గుడ్లు వారి శరీరంపై బలంగా తాకుతున్నాయి. వరుసగా పడుతున్న గుడ్ల దెబ్బలకు తట్టుకోలేక విజయ్ తన భయాన్ని పక్కన పెట్టి సర్కిల్ నుండి బయటకు పరిగెత్తాడు. ఇమ్రాన్ మరియు అతని అనుచరులు అతని పిరికితనాన్ని చూసి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ పారిపోవడంతో బబ్బు మరియు హర్ష మరింత భయపడ్డారు. అయినా వారు కొంతసేపు సర్కిల్లోనే నిలబడటానికి ప్రయత్నించారు. కానీ పడుతున్న గుడ్ల తాకిడికి వారు కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. చివరికి వారు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వారి శరీరాలు పగిలిన గుడ్లతో నిండిపోయి దుర్వాసన వస్తున్నాయి.
వారు ముగ్గురూ కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పాత రేకుల షెడ్డు వెనుకకు వెళ్లి దాక్కున్నారు. జరిగిన అవమానానికి వారు తీవ్రంగా బాధపడ్డారు. కాసేపటికి వారి భయం కొంచెం తగ్గింది. అప్పుడు బబ్బు మరియు హర్ష ఒకరితో ఒకరు తమ బాధను పంచుకున్నారు. తమకు జరిగిన ఈ అవమానానికి ఎలాగైనా తగిన బుద్ధి చెప్పాలని వారు నిశ్చయించుకున్నారు. విజయ్ కూడా వారితో ఏకీభవించాడు.